దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకున్నాము నాయన. జీవం గల దేవ, జీవాధిపతి నాయన, మీ యొక్క అమూల్యమైనటువంటి వాక్కుల ముందు మేము కూర్చున్నాము నాయన. ఒకప్పుడు చీకట్లో ఉన్నటువంటి మమ్మల్ని మీ వెలుగులోనికి మమ్మల్ని ప్రవేశింపచేసి ఆ వెలుగులో మా బ్రతుకులను ఎప్పటికప్పుడు సరిదిద్దుకోవటానికి నాయన మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క సదవకాశాన్ని బట్టి మరోసారి వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. మరి కేవలం వినివారు మాత్రమే మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా విన్న వాక్య ప్రకారంగా మా బ్రతుకులను ఇంకెక్కువగా సరిదిద్దుకొని మీరున్నటువంటి పరలోకానికనైనా మీ ప్రియకుమారుడు రాక కోసం ఎదురు చూసే మహావాక్యాన్ని తలలో ఉంచినటువంటి బిడ్డలందరికీ ఇంకెక్కువగా ప్రసాదింపచేయమని, మాట్లాడుతున్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ఇంకెక్కువగా ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఒక ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరవచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేర వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి ఆలోచనాత్మకంగా ఆత్మీయతలో మన యొక్క జీవితం ఎలా ఎదిగిందో అన్నది మనం ఆలోచన చేద్దాం. పెద్ద మనిషివా ఇంకా పిల్లవానివేమో అన్నటువంటి ఒక మంచి ఆలోచనాత్మకంగా ఒక విషయంలో మనము జాగ్రత్తగా దేవుని యొక్క వాక్కుల్లో నుంచి మనము బయటికి తీసుకుని మన బ్రతుకులను ఇంకెక్కువగా సరిదిద్దుకున్నాం. ఈరోజు పెద్ద మనుషులుగా ప్రపంచవ్యాప్తంగా చాలామంది అయ్యున్నారు, అవుతున్నారు కూడా పెద్ద మనుషులుగా. ఈ పెద్ద మనుషులు మా జిల్లాల్లో కానీ మా గ్రామాల్లో కానీ ఈ పెద్ద మనుషులే కదండి అని ఉంటూ ఉంటారు కదా. ఏ చిన్న సమస్య వచ్చినప్పటికీ కూడా మరి గ్రామాల్లో కానీ పెద్ద పెద్ద పరిస్థితుల మధ్య పెద్ద మనుషుల్ని పిలిచి మాట్లాడించుకోవటం జరుగుతూ ఉంటుంది. కానీ నేడున్నటువంటి పెద్ద మనుషులు పెద్ద మనుషులేనా అన్నది మనం బైబిల్ ప్రకారంగా మనము బైబిల్లోనికి వెళ్ళి మనం ఆలోచింప చేయాలి, బాగా గమనించాలి. నేడున్నటువంటి పెద్ద మనుషులు పెద్ద మనుషులేనా అని మనం ఆలోచించగలిగితే, ఒకవేళ వీరు పెద్ద మనుషులు అని అనుకుంటే, ఒకవేళ పిలువబడుతున్నటువంటి వీరు పెద్ద మనుషులే అని ఒకవేళ అనుకుంటే, ఆడపిల్లలు కూడా అప్పుడప్పుడు మరి పెద్ద మనుషులు అంటూ ఉంటారు కదా. ఆడపిల్లలు కూడా ఒకవేళ ఆడపిల్లలే ఈ అమ్మాయి పెద్ద మనిషి అయిందని అనుకుంటే, మరి అమ్మాయి మరి ఈ పాప పెద్ద మనిషి అయిందని అనుకుంటే మరి కాలేజీలకు పంపటం ఎందుకు? గ్రామాల్లోనూ డిస్టిక్ల్లోనూ మరి రచ్చబండల పైన కూర్చోబెట్టి మరి ఊరు పెద్దగా కూడా కూర్చోబెట్టొచ్చుగా. అంటే లోకం అనుకున్నట్టుగా పెద్ద మనిషి అన్నటువంటి పదానికి లోకానికి అర్థం సరిగా తెలియదు. కానీ బైబిల్ ప్రకారంగా అసలు పెద్ద మనిషి అంటే ఎవరు, అసలు ఈ పెద్ద మనిషికి ఉండాల్సినటువంటి ఒక లక్షణాలు ఏంటి అన్నది మనము బైబిల్లోనికి వెళ్ళి ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేయాలి. పెద్ద మనుషులు, నేడున్నటువంటి పెద్ద మనుషులు నిజంగా పెద్ద మనుషులేనా? నేడు పిలువబడుతున్నటువంటి పెద్ద మనుషులు నిజంగా పెద్ద మనుషులేనా? అసలు పెద్ద మనిషి అంటే అర్థం ఏంటి అన్నది మనం బైబిల్లోనికి వెళ్ళి ఆలోచన చేయాలి. ఆకారంలో మారినంత మాత్రాన, అవయవాలు మార్పులు చెందినంత మాత్రాన వీరు పెద్ద మనుషులు అంటారా? బాగా గమనించాలి. ఆకారాలు మారుతూ ఉంటాయి, అవయవాల్లో మార్పులు చెందుతూ ఉన్నాయి తప్ప అవయవాలు ఆకారాలు మారినంత మాత్రాన పెద్ద మనుషులు అనుకుంటే పొరపాటు. మరి పెద్ద మనుషులని ఎవరిని అంటారు అన్నది మనం బైబిల్లోనికి వెళ్ళి ఆలోచన చేయాలి. ఏమండి, ఈ లోకాలను కలిగించినటువంటి వాటిని తెలుసుకున్నటువంటి వాడే నిజమైన పెద్ద మనిషి. అసలు ఈ లోకం ఎలా కలిగింది, ఎందుకు కలిగింది, ఏ విషయం మీద కలిగించాడు, కలిగించిన ఆయనకి నీకు ఉన్నటువంటి ఆ యొక్క సంబంధం ఏంటి, ఇవేవి తెలియకుండా నువ్వు పెద్ద మనిషి అని నువ్వు అనుకుంటే నీకు పెద్ద మనిషి యొక్క పదవి వచ్చుద్దేమో, కానీ బైబిల్ ప్రకారంగా మాత్రం నువ్వు పెద్ద మనిషి మాత్రం కాదు. మరి పెద్ద మనిషి అని ఎవరంటారు? పెద్ద మనిషి అనే పిలువబడుతున్నటువంటి పెద్ద మనిషికి అసలు నువ్వెందుకు పుట్టేవో తెలియాలి, అంటే పుట్టుక ఎందుకు జరిగిందో తెలియాలి, చావు తర్వాత ఏం జరుగుతుందో అన్నది తెలియాలి. ఈ విషయాలన్నీ తెలిస్తేనే నువ్వు నలుగురికి చెప్పడానికి అవకాశంగా ఉంటుంది. బాగా గమనించాలి. అలా ఏం జరుగుతుందో తెలుసుకున్నటువంటి వాడే నిజమైన పెద్ద మనిషి అని కూడా చెప్పొచ్చు. అసలు ఏం తెలియనటువంటి వాడు పెద్ద మనిషి ఎలా అవుతాడు? అతనికే ఏం తెలియకపోతే తెలియలేనటువంటి వారికి చెబుతాడు అనుకోవటం కూడా ఒక తప్పుడు ఆలోచనగా కూడా మనము చూడొచ్చు. కనుక ప్రేమైన దేవుని వారలారా, అసలు అందరికంటే అసలైన పెద్ద మనిషి ఎవరేనంటే బైబిల్ ప్రకారంగా యేసు ప్రభుల వారే. అసలైన పెద్ద మనిషి ఎవరంటే యేసు ప్రభుల వారే అసలైన పెద్ద మనిషి. ఎలా పెద్ద మనిషి అయ్యాడని అంటారా? ప్రభుల వారు, ఆయనకి ప్రభుల వారికి ఎందుకు పుట్టాడో తెలుసు.
కదండి. ఎందుకు పుట్టాడో తెలుసు, అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసు, అన్నీ తెలుసుకున్నటువంటి వాడిగా మరి యేసు ప్రభులు వారు మనకి కనిపిస్తూ ఉంటాడు. అలా అన్నీ తెలుసుకున్నటువంటి వాడే బైబిల్ మొత్తంలో యేసు ప్రభుల వారు. కనుక ఆయన అసలైన పెద్ద మనిషిగా కూడా మనం చెప్పొచ్చు. ఆయనే అసలైనటువంటి ప్రభుల వారే నిజమైనటువంటి అసలైనటువంటి పెద్ద మనిషి. కొన్ని వచనాలు మనము బైబిల్లోనికి వెళ్ళి మనము కొన్ని వచనాలను ఆలోచిద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము. మత్తయి సువార్త 12వ అధ్యాయము. ఓ రోజు మరి ఒక సదస్సు జరుగుతూ ఉండగా మరి ఆ సదస్సు దగ్గరికి మరి తల్లియు సహోదరులు యేసు ప్రభుల వారిని వెతుక్కుంటూ వస్తారు. ఆ సందర్భంలోనికి మనం వెళ్ళి ఒకసారి ఆలోచిద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 47-48 వచనాలు. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో కూడా మాటలాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. సదస్సు జరుగుతూ ఉండగా ఒకళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇలా వచ్చారని. అందుకే ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూచి, నా తల్లి ఎవరు ప్రశ్న వేశాడు. అక్కడ నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరని చెప్పి అన్నది చూడండి. నా తల్లి ఎవరు అంటే ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అంటున్నాడు. ఇక్కడ బాగా గమనించాలి మనం. ప్రభుల వారి యొక్క మాటలు ఎలా ఉన్నాయి చూసారా? వచ్చింది తల్లి, వచ్చింది సహోదరులే, అయినప్పటికీ కూడా ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అంటున్నాడు చూడండి. మరో మాట కూడా చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం 49వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 49వ వచనం. ఆయన, మీరేల నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. బాగా గమనించాలి. నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా అంటున్నాడు చూడండి ప్రభుల వారు. వచ్చింది తల్లిదండ్రులతో ఏం మాట్లాడుతున్నాడు ప్రభుల వారు? నేను నా తండ్రి పనుల్లో ఉండవలనని మీరు ఎరుగరా అని మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. మత్తయి సువార్తలో చూసినా కూడా మరి వచ్చింది ఏమండి, తల్లి మరియే, కాదంటలేదు, తల్లి మరియే. వచ్చినటువంటి మరియను తల్లిని నా తల్లి ఎవరు అంటున్నాడు. గమనించండి, నా తల్లి ఎవరు అంటున్నాడు, నా సహోదరులు ఎవరు అని అంటున్నాడు మత్తయి సువార్తలో. ఇక్కడ లూకా సువార్తలకు వచ్చేసరికి నేను నా తండ్రి పనుల మీద ఉండవాలనని మీరు ఎరుగరా అని వారితో చెప్తున్నాడు. ఏ ఏటికి అది? 12వ ఏటకి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే 12వ ఏటకే యేసు ప్రభుల వారి యొక్క మైండ్ మిచ్యూర్ అయినట్టుగా మనకి కనిపిస్తుంది. 12వ ఏటకే ప్రభుల వారు పెద్ద మనిషి అయినట్టుగా మనకి కనిపిస్తుంది. అంటే మైండ్ మిచ్యూర్ అయిపోయింది చూడండి 12వ ఏటకే. ఈయన తల్లిని తల్లి కాదు అంటున్నాడు అంటే ఒకసారి ఆలోచించేయండి. వచ్చింది తల్లే కానీ తల్లి కాదు అంటున్నాడు కదా. ఎవరు నా తల్లి అంటున్నాడు. వచ్చింది సహోదరులే, ఎవరు నా సహోదరులు అంటున్నాడు. పైగా వచ్చి తల్లిదండ్రులు అడుగుతూ ఉండగా మరి నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మరొక తండ్రిని చూపిస్తున్నాడు. ఈ యొక్క ఆలోచనలుగా మనం గమనించగలిగితే ప్రభుల వారికి అర్థమైంది. అప్పటికే యేసు ప్రభుల వారి యొక్క మైండ్ మిచ్యూర్ అయినట్టుగా ఒకటి మనకి కనిపిస్తుంది. కనుకనే అసలైన పెద్ద మనిషి ఎవరైనా అంటే బైబిల్ ప్రకారంగా యేసు ప్రభుల వారే. కనుక అమ్మ అని మీరు అనుకోవచ్చు, ప్రభుల వారు అంటున్నాడు అమ్మ అని మీరు అనుకోవచ్చు, కానీ ఆ అమ్మ నాకు అమ్మ కాదు. ఆదాము నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నాకు సహోదరులే అని చెప్తున్నాడు. పదం గమనించలేదు మీరు. అంటే అమ్మ అని మీరు అనుకోవచ్చేమో, కానీ నాకు అమ్మ కాదు మరియా. ఇగో యేసు ప్రభుల వారు మొట్టమొదటి కుమారుడైతే పరలోకంలో ఆదాము నుంచి పుట్టినటువంటి వాళ్ళు అందరూ కూడా ఏమవుతారు? సహోదరులు అవుతారు తప్ప అమ్మ ఎలా అవుతుందని ఎంత మైండ్ పెద్దగా ఆలోచన చేస్తున్నాడు మీరు గమనించండి. అందుకే అంటున్నాడు నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు, అసలు మీకు ఏమర్థమవుతుంది అంటే మైండ్ అప్పటికే 12వ ఏటకి మిచ్యూర్ అయిపోయింది చూడండి ప్రభుల వారి యొక్క మైండ్. కనుక అసలైనటువంటి పెద్ద మనిషి ఎవరు అంటే బైబిల్ ప్రకారంగా యేసు ప్రభుల వారని చెప్పొచ్చు. ఇలాంటి ఆలోచన కలిగించుకోకుండా మరి అపవాది నిజంగా అందరి మైండ్ని వాడు కబ్జా చేసేసి డార్క్ మైండ్లు చేసాడు. అసలు ఇంత గొప్పగా ఎవరిని ఆలోచన చేయకుండా కూడా చేసేసినట్టుగా ఒకటి మనకి కనిపిస్తుంది. ఎవరికి వాళ్ళు ఆలోచనలన్నీ మనం గమనిస్తే. కనుక అసలు ఇంతకీ మన మైండ్ మిచ్యూర్ అయిందో లేదో తెలియాలంటే ముందు మనమేంటో తెలియాలి. అర్థమైందండి. ప్రభుల వారైతే ఏమంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదన్నటువంటి ప్రభు ఈ లోకానికి వచ్చి
తల్లి ముందు, సహోదరుల ముందు 12వ ఏటనే ఆ పరిచర్య జరుగుతున్నటువంటి దినాలలోనే మరి కనిపిస్తున్నటువంటి తల్లి అనలేకపోయాడు. సహోదరులను అనలేకపోయి, ఎవరు నా తల్లి అంటున్నాడంటే ఏదో మైండ్ మారింది కదా. బాగా గమనించాలి, మైండ్ ఏదో మిక్చర్ అయినట్టుగా కనిపిస్తోంది. నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మరో తండ్రిని చూస్తున్నట్టుగా కనిపిస్తుంది, పరలోకం ఉన్నటువంటి కన్న తండ్రి గురించి. అంటే మైండ్ ఎంతగా ఆలోచన చేయాలో మీరు బాగా గమనించగలగాలి. ఎందుకంటే మనము చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చినటువంటి మనము ఈ యొక్క 66 పుస్తకాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మనము ప్రతి వారము ఆలోచిస్తున్నటువంటి మనం కూడా అంత పెద్ద మనిషిగా అయ్యేటటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. అసలు అలాంటి క్రీస్తు యేసు లాంటి మనసు, అంటే క్రీస్తు యేసు పెద్ద మనిషి అయితే ఏంటి ప్రపంచ మానవాళికి మరి ఆ పెద్ద మనిషి దగ్గర నేర్చుకున్నటువంటి యొక్క జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి మనము, జ్ఞానాన్ని పొందుకున్నటువంటి మనము, జ్ఞానాన్ని నేర్చుకున్నటువంటి మనము పెద్ద మనుషులుగానే ఆలోచన చేయాలి. మరి పెద్ద మనుషులుగా మనం ఏమైనా ఆలోచన చేస్తున్నామా? ఒకసారి మనము బైబిల్లోనికి వెళ్ళి కూడా మనం కొన్ని ఆలోచన చేయాలి. లూకా సువార్తలోనికి రండి. లూకా సువార్త 23వ అధ్యాయము. లూకా సువార్త 23వ అధ్యాయము. లూకా సువార్త 23వ అధ్యాయము 28వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. బాగా గమనించాలి, మైండ్ మెచ్యూర్ అవ్వాలి అంటే మొదట ఏమండి మీరేంటో మీకు తెలియాలి. ఇప్పుడు నేనేంటో నాకు తెలియాలి, మీరేంటో మీకు తెలియాలి. అప్పుడే మనము పెద్ద మనుషులు అయ్యామో లేదో మనకు అర్థమవుతుంది. చూద్దాం 28వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం బైబిల్లోనికి వెళ్ళి. 23:28 చూడండి ఒకసారి బైబిల్లోనికి వెళ్ళి. ఏముందంటే అక్కడ యేసు వారి వైపు తిరిగి అన్నది చూడండి. యేసు వారి వైపు తిరిగి యెరూషలేము వీధుల్లో నుంచి గొల్గొతా కొండపైకి వెడుచుండగా జరుగుతున్నటువంటి ఆ చివరి ఘట్టంలో మాటలు ఇవి. యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా, ఏమంటున్నారండి ప్రభుల వారు? యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా, మీరు కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి అంటున్నాడు. చూడండి, నా గురించి ఎందుకు ఏడుస్తున్నారు అంటున్నాడు. నా గురించి ఎందుకు ఏడుస్తున్నారు? మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడుగుడి కదండి. ఏమండి నిజంగా వీళ్ళు ఏడవటంలో తప్పే ఉందండి. జనరల్గా మనం ఎక్కడికైనా ఏదైనా సందర్భంలో మరి చనిపోయినటువంటి సందర్భంలో ఎవరైనా ఇంటికి వెళ్ళాం అనుకోండి, జనరల్గా వాళ్ళు ఎవరో మనకు తెలియదు. వాస్తవంగా తెలియకపోయినప్పటికీ కూడా అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఏడుస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మన కళ్ళలోంచి మనకు కూడా నీళ్ళు వచ్చేస్తాయి. చూడండి, వస్తే రావు చెప్పండి, 100% ఖచ్చితంగా వస్తాయి. తెలియకుండానే మనం కూడా ఏడుచేస్తూనే ఉంటాం, అటాచ్మెంట్ లేకపోయినప్పటికి కూడా. కానీ కళ్ళ ముందు యేసు ప్రభుల వారిని యెరూషలేము వీధుల్లో గుండా తీసుకుని వెళ్తుండగా కొరడాలతో కొడుతుంటే, ఏమండి నిజంగా బళ్ళు పోటులో పొడుస్తుంటే, పిడిగుద్దులు గుద్దుతుంటే, ఆ ఎండలో ముళ్ళ కిరీటాన్ని పెట్టి నొక్కుతుంటే, ఏమండి ఆ యొక్క కొరడాలతో కొడుతుండగా బ్లడ్ అలా చిందుతూ ఉంటే, మాంసం ముద్దలు బయటకు వస్తుంటే, ఆ వీధుల్లో ఉన్నటువంటి చూసినటువంటి వాళ్ళందరూ ఏమంటే ఆ స్త్రీలు భయంకరంగా ఏడుస్తున్నారు కదండి. ఏడుస్తున్నటువంటి వారిని చూసి మీరు ఏడవకుడి, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవడి అని అంటున్నాడు. చూడండి, మీ పిల్లలను గురించి ఏడవండి అంటున్నాడు. మీ పిల్లలను గురించి ఏడవండి అంటున్నాడు. బాగా గమనించాలి, బాధల్లో ఉన్నటువంటి మరి ప్రభుల వారు మీ నిమిత్తం ఏడండి, మీ పిల్లల గురించి ఏడవండి అని చెప్పేసి ఎంత గొప్పగా ఆలోచన చేస్తున్నాడు. చూడండి, ఎంత మంచి పెద్ద మైండ్గా ఆలోచన చేస్తున్నాడు. చూడండి 34వ వచనం కూడా చూడండి. 34వ వచనం 23:34వ వచనం. యేసు తండ్రి, బాగా గమనించాలి, ఏం చేస్తున్నారండి? ఏమండి కొడుతున్నారు. ఆ పచ్చి మాను మీద తీసుకుని వెళుతుండగా, కొరడాలతో కొడుతుండగా, నిజంగా ఆ మాటలకి అవమానాలకి ఉమ్మి వేస్తుండగా, పిడుగుదులు గుద్దుతుండగా, వీళ్ళందరూ ఏడుస్తుండగా ఆపి మీరు ఏడవకండి, మీ పిల్లల గురించి ఏడవండి అని ఎంత పెద్ద మనసుతో వాళ్ళు పెద్ద మనిషిగా ఆలోచన చేస్తున్నారు మీరు గమనించండి. అప్పుడు అన్నటువంటి మాట ఈ మాట అండి. 34వ వచనం ఏ మాట అండి? యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక, ఏమంటున్నాడండి? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక అని అన్నాడు. చూడండి, బాగా గమనించాలి. తండ్రి వీరేమి చేయుచున్నారో, చివరికి జరిగిన సందర్భం అది, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక అన్నాడు. బాగా గమనించాలి. తప్పు చేస్తున్నటువంటి వ్యక్తికి తప్పు చేస్తున్నాడని తెలుసా తెలియదా? ఏమండి కొడుతున్నారు, కొరడాలతో కొడుతున్నారని తెలుసా తెలీదా? తెలుసు కదా. ఉమ్మివేస్తున్నామని తెలుసా తెలీదా? తెలుసు.
పిడుగుతులు గుద్దుతున్నారని తెలుసా లేదా? తెలుసు. ఏమండి, మరి మేకులు కొడుతున్నారు, మేకులు కొట్టే వాళ్ళకి మేకులు కొడుతున్నారని తెలియదా అండి? తెలుసు. కానీ తప్పు చేస్తున్నటువంటి వ్యక్తికి తప్పు చేస్తున్నాడని తెలుసు. కానీ ఏమండి, నిజంగా తెలుసు అని మనం అనుకుంటున్నాం కదా. తెలుసు అని కానీ మనం ఒకవేళ అని అంటే మాత్రం యేసు ప్రభుల వారు అన్నటువంటి మాట ఏంటిది? మనం తెలుసు అంటే యేసు ప్రభుల వారి మాట ఎలా ఉంది ఇక్కడ 34 మళ్ళీ చూడండి. యేసు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక అని అంటున్నాడు. వాళ్ళకి తెలియదంట. తెలుసు అనేమో మనం అంటున్నాం, యేసు ప్రభుల వారేమో తెలియదు అంటున్నాడు. తెలుసు అంటే మరి ప్రభుల వారు చెప్పిన మాట తప్పు అవుతుంది, మరి రాంగ్ అవుతుంది. మరి బాగా గమనించలేదు. ఎంత పెద్ద మనసుతో ఆలోచన చేయాలి చూడండి. నిజంగా ఎంత గొప్ప ప్రభులు వారండి. నిజంగా అన్ని వాళ్ళకి తెలియదు కనుకనే నన్ను సిలువేశారు, తెలియదు కనుకనే మేకులు కొట్టారు, తెలియదు కనుకనే బళ్ళుపోటు పొడిచారు అనే ప్రభులు వారు మాట్లాడుతున్నారు. అందుకే వీరికి ఏమీ తెలియదు అని అంటున్నాడు చూడండి. వారికి ఏమీ తెలియదు అని అంటున్నాడు. సిలువేస్తుంటే మేకులు కొడుతుంటే వారికి ఏమీ తెలియదు అని అంటున్నాడు. బాగా గమనించలేదు. నిజంగా మనం పెద్ద మనుషులమో కాదన్నది ఆలోచన చేస్తే ఈ మాటలను బట్టే అర్థమైపోవాలి. మనకి ఈ మాటలను బట్టే అర్థమైపోవాలి. తప్పు చేస్తున్నటువంటి వారికి తప్పు చేస్తున్నారని తెలుసా తెలియదా? మన ప్రకారంగా తెలుసు అన్నట్టుగా ఉంది. కానీ పెద్ద మనిషి ఆలోచన చేసే ప్రకారంగా ప్రభుల వారు పెద్ద మనిషి అయితే ప్రభుల వారు ఆలోచన చేసిన విధానంగా ఆలోచన చేస్తే వాళ్ళకి తెలియకే సిలువేస్తున్నారంట. ఇది పెద్ద మనిషిగా ఆలోచించాలి. వీళ్ళని పెద్ద మనుషులు అంటారు. అందుకే యేసు ప్రభుల వారు ప్రపంచానికే పెద్ద మనిషి అయిపోయాడు చూడండి. బాగా గమనించాలి ఈ మాటలను. మరి దీనికి వచనం కూడా ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మరి ప్రసంగి గ్రంథానికి ఒకసారి రండి. తెలుసు అని చెప్పి మనం అంటున్నాం, కానీ ప్రభుల వారు తెలియదు అని అంటున్నాడు. కానీ దానికి బైబిల్ ఏం చెప్పిందో ఒకసారి చూద్దాం. బైబిల్ ఏం చెప్పిందో చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథము బాగా ఈ పదాన్ని మీరు గమనించారు కదా. 34వ వచనంలో వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. వాళ్ళకి తెలియక పాపం నాకు సిలువేస్తున్నారు, వాళ్ళకి తెలియదు మేకులు కొడుతున్నారని, తెలియదు ఉమ్మేస్తున్నారని, తెలియదు పిడిగుదులు గుద్దుతున్నారని, తెలియదు కొరడాలతో నన్ను కొడుతున్నారన్న సంగతి. చూసారండి, బాగా ఆలోచించాలి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము పెద్ద మనుషులు ఎలా ఆలోచన చేస్తారన్నమాట. బాగా గమనించాలి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని బాగా చూడండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఈ పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. వారు తెలియకయే అని చూడండి. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేస్తారంట. తెలిస్తే ఎందుకు చేస్తారు? తెలిస్తే మేకులు ఎందుకు కొడతారు? తెలిస్తే ఉమ్మెందుకు వేస్తారు? తెలిస్తే పిడిగొద్దులు ఎందుకు గుద్దుతారు? బాగా గమనించలేదు. తెలిస్తే బళ్ళిపోటు ఎందుకు పొడుస్తారు? తెలియక తప్పు చేస్తున్నారంట. బాగా గమనించాలి ఈ పదాలని. ఏమండి, తప్పు చేస్తున్నటువంటి వాడికి తెలియదు తప్పు అని అదే చెప్తుంది బైబిల్. ఏదైనా తప్పు చేస్తున్నాడు అనుకోండి, వాడు తప్పు చేస్తున్నాడని తెలియదట. తెలియదు వాడు తప్పు చేస్తున్నాడని ఈ మాట నమ్మితే, నిజంగా ఈ మాట నువ్వు నమ్మగలిగితే, ఈ మాట నువ్వు అర్థం చేసుకోగలిగితే నీ మైండ్ నువ్వు మెచ్యూర్ అయినట్టే. నువ్వు కూడా పెద్ద మనిషితో సమానమే. ప్రభులు వారు మాట్లాడుతున్నారు. వాళ్ళు తెలియకయే ఈ దుర్మార్గ పనులు చేస్తున్నారు. తెలియకే సిలువేశారు, తెలియకే మేకులు కొట్టారు, తెలియకే బళ్ళెపోడు కొట్టారు, తెలియకే ముళ్ళకిరీటం పెట్టారు, తెలియకే పిడుగుతులు గుద్దారు, తెలియకేనే పశ్చిమాను పెట్టి నన్ను గొలగతో కొండపైకి వరకు కొరడాలతో కొట్టుకుంటూ తీసుకుని వెళ్ళే. ఇదంతా తెలియకే జరుగుతుంది నాయన. తెలియట్లేదు వీళ్ళు తప్పు చేస్తున్నారని. తండ్రి వీరిని నిజమైన పెద్ద మనిషి కదండి కదా. ఇలాంటి పెద్ద మనిషి క్యారెక్టర్లో లక్షణాలు ఇదిగో క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి మనకు కూడా రావాలంట. ఏమి రావాలి? తప్పు చేస్తున్నప్పుడు, తప్పు జరుగుతున్నప్పుడు నీ కళ్ళ ముందు ఆ వ్యక్తి అయ్యో తెలియకే తప్పు చేస్తున్నాడని నువ్వు క్షమించే గొప్ప మనసు నీకు నాకు రావాలని చెప్తుంది బైబిల్. అదే కదండి ఇప్పుడు చెప్తుంది మీరు. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు అని అంటున్నాడు. తప్పు చేసిన వాడికి తెలియదు తప్పు అని. ఈ మాట నువ్వు నమ్మితే, ఈ మాట నీకు అర్థమైతే, ఈ మాటను అర్థం చేసుకుని నువ్వు కూడా అలాంటి క్షమించే గొప్ప మనస్సు నీకుంటే నువ్వు పెద్ద మనిషివే.
నీ మైండ్ మెచ్యూర్ అయిందని అర్థం చేసుకోవాలి. ఇంకా ఎదుటి వారిని నువ్వు తప్పు చేస్తున్నావు అని నువ్వు అన్నావు అనుకోండి, ఇంకా నువ్వు తప్పు చేస్తున్నావు అని ఒకవేళ నువ్వు అన్నావు అనుకో, ఇంకా నీకు ఇంకేం తెలియనట్టే, నువ్వు ఇంకా చిన్నపిల్లవాడివే. ఇంకా నువ్వు ఎంతకాలం నేర్చుకున్నా కూడా ఇంకా నువ్వు ఎదగలేదని చెప్పొచ్చు. ఎదిగిన వాళ్ళు ఇంకో పెద్ద మనుషులు అవ్వాలి అంటే యేసు ప్రభు లాంటి క్యారెక్టర్ లక్షణాలు మనలో రావాలి. ఏమండి, బైబిల్ మాటలే కదండి ఇది. ఇలాంటి లక్షణాలు మనలో ఎప్పుడైతే వస్తాయో, అయ్యో వాళ్ళు తెలియక తప్పు చేస్తున్నారు, తెలిస్తే ఎందుకు తప్పు చేస్తాడు? ఈ వచనానికి పౌలు గారు కూడా ఏం మాట్లాడాడు ఒకసారి మన బైబిల్లోనికి వెళ్ళి ఆలోచించేద్దాం. ఇంకా ఒకవేళ పిల్లవాడిగానే ఉన్నావేమో, ఎంతకాలం ఎన్నో వాక్యాలు విన్నా, ఎన్నో వచనాలు ధ్యానిస్తున్నా, క్రీస్తుతో పాలుభాగస్తుడు అయి ఆయన యొక్క రక్తాన్ని, ఆయన యొక్క శరీరాన్ని మరి స్వీకరిస్తున్నటువంటి మనము ఇంకా ఆయన యొక్క గుణం ఎందుకు మనలో రాలేదు? అయితే ఇంకా నువ్వు చిన్నపిల్లవాడివేనా, ఇంకా పెద్దవాడిగా మారవా నువ్వు అని బైబిల్ ఎంత చక్కగా వివరిస్తుందో చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం బాగా గమనించాలి. చీకటిలోంచి వెలుగులోనికి వచ్చినటువంటి మనము ఇంకా చిన్నపిల్లవాడిలాగానే బిహేవ్ చేస్తున్నామేమో. మన కళ్ళ ముందు ఒక వ్యక్తి తప్పుగా ఆలోచన చేస్తూ ఉంటే ఇంకా అతను తప్పు అని అంటున్నాము. అయ్యో వాళ్ళు తెలిస్తే అసలు తప్పే చేసేటోళ్ళు కాదు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదవండి, అర్థమవుతుంది మనకి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. పౌలు గారు కూడా ఏం మాట్లాడాడు ఒకసారి గమనిద్దాం. 8వ వచనం, అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. ఈ యొక్క విషయము లోకంలో ఉన్న అధికారులకు ఎవరికి కూడా అర్థం కాదంటే ఇదంతా రివర్స్గా అనిపిస్తుంది. బైబిల్ ప్రకారంగా ఆధ్యాత్మికంగా నువ్వు ఆలోచించగలిగితే అసలు తప్పు చేస్తున్నటువంటి వాడికి తప్పు అన్న సంగతి వాడికి తెలియదని బైబిల్ చెప్తోంది. వాడు తెలియకనే దుర్మార్గ పనులు చేస్తున్నారట. మందిరానికి వచ్చి కూడా ఆలయానికి వచ్చి కూడా, అర్థమవుతుందో లేదు, వారు తెలియకనే చేస్తున్నారు. ఇది లోకాధికారులు ఎవరికి తెలియదు. అది వానికి తెలిసి ఉండిన ఎడల, ఆ పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి, అది వానికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువుని సిలువు వేయకపోయి ఉందురు. తెలిస్తే సిలువ ఎందుకు వేసేవాళ్ళు? తెలిస్తే తప్పెందుకు చేసేవాళ్ళు? అర్థమవుతుందో లేదు. మనం అనుకుంటున్నాం లోకానుసారంగా ఆలోచన చేస్తే అంటున్నాం, నిజంగా మనోనేత్రాలు గుడ్డితనం కలుగు చేసిందంటే వాళ్ళకి తెలియదు. అయ్యో నేను తప్పు చేశాను, అయ్యో నేను వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నానని తెలియకుండా అపవాది ఉచ్చులో పడిపోయారు. అందుకని అపవాది అందరి మైండ్లు బ్లాక్ చేసిందని చెప్పింది. అందుకే వాడు కబ్జా చేసేసాడు, తెలియదు, వాడు ఉచ్చులో పడిపోయారు. వాడు గాలములో, వాడి యొక్క ఉరిలో పడిపోయారు వాళ్ళందరూ. అందుకే పెద్ద మనుషులుగా ఎదగాల్సినటువంటి వారు, పెద్ద మనిషిగా ఆలోచన చేయాల్సినటువంటి వారు, క్రీస్తు యేసు లాంటి గొప్ప మనసుగా కలిగి ఉండాల్సినటువంటి వారు ఈరోజు పిల్లలుగా తప్పు చేసుకుంటూ ఇగో లోకంలో గడిచిపోయి తిరిగిపోతున్నారు. నువ్వు పెద్ద మనిషిగా నువ్వు ఆలోచించాలి. అయ్యో వాళ్ళకి తెలిస్తే తప్పు చేసేవాళ్ళు కాదు, తెలియకనే సిలువేశారంట, తెలిస్తే సిలువేయరంట. పదం మీరు గమనించాలి. తెలిస్తే మహిమా స్వరూపియగు క్రీస్తు యేసుని ప్రభువుని సిలువు వేయకపోయి ఉందురు. తెలిస్తే వేసేవాళ్ళు కాదు కదా, తెలిస్తే మేకులు కొట్టేవాళ్ళు కాదు కదా. లోకాన్ని కలిగించినటువంటి దేవుడు ఇప్పుడు ఈ లోకానికి మరి ప్రభుల వారు వచ్చున్నాడు అన్న సంగతి తెలిస్తే మేకులు ఎందుకు కొట్టేవాళ్ళు? తప్పెందుకు చేసేవాళ్ళు? బాగా గమనించాలి. తెలియక సిలువ వేశారంట, తెలిస్తే సిలువ వేయరు. తెలిసిన వాడు తప్పు చేయడు. మరి తప్పు చేస్తున్నాడంటే చేస్తే వాడు తెలియకనే తప్పు చేస్తున్నాడు. తెలియచేయి, అర్థం చేసేటట్టుగా నువ్వు చెప్పు, పెద్ద మనిషిగా. అంతేగాని తప్పు చేస్తున్నాడు కదండి. బైబిల్లో ఎంతోమంది కొంతమంది స్త్రీలు పాపం తెలుసో తెలియక తప్పు చేశారు. అమ్మ ప్రభు నువ్వు నన్ను క్షమించగలుగుతున్నావు అని అంటే నేను క్షమిస్తానమ్మా, కానీ ఇంకా నువ్వు లైఫ్లో ఇంకెప్పుడు ఈ తప్పు ఇంక నువ్వు చేయొద్దు అన్నాడు. అది పెద్ద మనిషి యొక్క గుణం. బాగా గమనించాలి. అలాంటి గుణం మనలోకి రావాలి అంటే నువ్వు ఇంకా చిన్నపిల్లవాడిగానే ఉన్నావేమో, ఇన్ని మాటలు వింటున్నావు కూడా. బాగా గమనించాలి. అంటే యేసు పెద్ద మనిషి కనుకనే పాపము చేయలేదు కదా. యేసు ప్రభుల వారు పెద్ద మనిషి, అందుకే పాపం చేయలేదు. మరి ఇంకా నువ్వు నేను ఇంకా మరి పాపం చేస్తున్నావు అని అంటే మరి ఇంతకీ తెలుసనాలా తెలియదనాలా నిన్ను? ఒకవేళ తెలిసి తెలియకుండా నటిస్తున్నామేమో. కొద్దిసేపు పెద్ద మనిషి వేషం ఆదివారం,
మిగతా 6 రోజులు చిన్నపిల్లవాడు వేషం వేసుకుని లోకంలో మరి సమాజంలో సంఘాల్లో తిరుగుతున్నావేమో. ఎందుకు నువ్వు పెద్ద మనిషివా, ఇంకా చిన్నపిల్లవాడివేనా? మైండ్ మెచ్యూర్ అయ్యిందా, ఇంకా చిన్నపిల్లవాడిగానే బిహేవ్ చేస్తున్నావేమో. పెద్ద మనిషి అయితే, పెద్ద మనిషిగా మారితే, పెద్ద మనిషిగా ఎదిగితే వాళ్ళు తప్పు చేయరు. ఎందుకంటే పెద్ద మనిషి పాపం చేయలేదు. బాగా గమనించలేదు మీరు. అంటే యేసు ప్రభుల వారు ఏ పాపము చేయలేదు అని అంటే నోటితో కూడా చివరికి ఏ పాపము చేయలేదంటే ఏమంటే యేసు ప్రభుల వారు మైండ్ మెచ్యూర్ అయిపోయింది. ఎన్నో ఏటకి? 12వ ఏటకే మైండ్ మెచ్యూర్ అయిపోయింది. 12వ ఏటకే పెద్ద మనిషి అయిపోయాడు. నేను నా తండ్రి పనుల మీద ఉండవాళ్ళని తిరిగిదా. ఎంత పెద్ద మైండ్ అండి, ఎంత పెద్ద మనిషి అయిపోయాడు. కన్న తల్లి కళ్ళ ముందు కనిపిస్తుంటే, సహోదరులు బ్లడ్ రిలేషన్ వచ్చినటువంటి సహోదరులు కళ్ళ ముందు కనిపిస్తుంటే ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అంటున్నాడంటే, అంటే నా తర్వాత నేను పెద్దమ్మనైతే అందరూ నాకు చెల్లెళ్ళు తమ్ముళ్ళు కదా, ఇంకా నేను వచ్చి ఎవరినా తల్లి అంటున్నానంటే ఇంకా ఏ మైండ్ పిక్చర్ అయినట్టండి. మనం ఇంకా ఆలోచన చేస్తాం. అర్థమవుతుందా మీకు పాయింట్? అందరికంటే పెద్ద మనిషిగా ఇప్పుడు ఎవరు కనిపిస్తున్నారు మనకి? యేసుక్రీస్తులు వారు కనిపిస్తున్నారు. చూడండి, కళ్ళ ముందు తప్పు చేస్తున్నారు. అయ్యో, వారు తెలియకనే ఈ తప్పు చేస్తున్నారు, వీళ్ళని క్షమించు తండ్రి. యేసు ప్రభుకైనా తండ్రి, పరలోకంలో తండ్రి, మనకు కూడా తండ్రి అని పరిచయం చేశాడు కదా. మనతో ఒక ఫ్యామిలీ కదా. ప్రభుల వారు పెద్దన్న అయితే మనం తమ్ముళ్ళము చెల్లెళ్ళము అయినప్పుడు, మరి ప్రభు యొక్క మాటలు, ప్రభు పెద్ద మనిషి అయినప్పుడు, మన ఇంటి పెద్ద మనిషి అన్న అయినప్పుడు మనం ఎలా ఉండాలి? మరి ఇంకా నువ్వు తప్పు చేస్తున్నావు అంటే ఇంకా నువ్వు పెద్ద మనిషి కాలేవు, ఇంకా చిన్నపిల్లవాడిగానే ఉన్నావేమో. ఎంతకాలం అయింది నువ్వు చీకట్లోంచి వెలుగులోనికి వచ్చి? చచ్చిపడి ఉన్నటువంటి మనల్ని క్రీస్తుతో బ్రతికించాడు కదా, పెద్ద మనిషి మనం బ్రతికించాడు కదా. కనుక ప్రియమైన దేవుని వారలారా, బాగా గమనించాలి. వారు తెలియకనే దుర్మార్గ పనులు చేస్తున్నారు. మనము తొందరపడి మనము వాళ్ళని అయ్యో వీళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళకి తెలియదా అని మనం పొరపాటుగా దయచేసి అనకూడదు కూడా. ఈ రోజు నుంచి తెలిస్తే వాళ్ళు చేయరంట. తెలియచేయి, వీలైతే నేర్పించు, వీలైతే తెలియచేయి, వాళ్ళకి అర్థమయ్యేటట్టు తెలియచేయి. అంతేగాని వాళ్ళ మీద ఏ అభాండాలు, నిందలు దయచేసి నోరు జారుద్దు అని అంటున్నాడు. చూడండి, అందుకని అన్నాడు, అమ్మ మీ గురించి, మీ బిడ్డల గురించి ఆడవండి, కానీ నా గురించి ఆలోచన చేయకండి అమ్మ. వీళ్ళు ఎలాగ కొడతారు? వాళ్ళు తెలిస్తే నాకు మేకులు కొట్టేవాళ్ళు కాదు కదా. వాళ్ళు తెలియక చేస్తున్నారు, తెలియక ఉమ్మేశారంట. ఎంత గొప్ప మనసు అండి, ఎంత పెద్ద మనిషి అండి. ఈ మనసు ఎప్పటికి రావాలంటారు? ఒక్కొక్కళ్ళు సంఘాల్లో వెళ్ళి ఆలోచన చేస్తే 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఉన్నటువంటి ఎదుగుదల కనపడుతుంది. కానీ ఇలాంటి పెద్ద మనసు లక్షణాలు మనలో వచ్చినాయి అంటారా? ఇంకా కొంతమంది పెద్ద మనుషులను చూద్దాం. ఇంకా కొంతమంది పెద్ద మనుషులు చూడాలి మనం బైబిల్లోనికి వెళ్ళి. స్టెఫెన్ గారు కూడా నిజంగా యేసు ప్రభుల వారు ఏ మాట అయితే అన్నాడో అదే మాట మాట్లాడతాడండి. ఎంత పెద్ద మనిషి తెలుసా? యేసు ప్రభుల వారి తర్వాత పెద్ద మనిషిగా ఆలోచన చేస్తే ఈ స్టెఫెన్ గారిని కూడా మన పెద్ద మనిషిగా కూడా చూడొచ్చు. ఎంత గొప్ప మాట మాట్లాడాడు తెలుసా అండి? ఒకసారి మన బైబిల్లోనికి వెళ్ళి ఆలోచిద్దాం. యేసు ప్రభుల వారు ఏ మాట అయితే అన్నాడో అదే మాట యాస్టీస్గా మాట్లాడతాడు. అపోస్తుల కార్యములు ఇవన్నీ మనకెందుకు రాయించాడంటే, మరి మనం కూడా ఆ రీతిగా ఎదగాలని, అంత పెద్ద మనిషి మనస్తత్వం మనలో రావాలనే ప్రభులు వారు ఎంతగానో మన కోసము పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇన్ని మాటలు రాయించబడటం జరిగింది. 7వ అధ్యాయం అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 54 నుంచి నేను చదువుతున్నాను. బాగా గమనించాడు. 60 వరకు రాసుకోండి. ఒక పదం ఒకటి కనిపిస్తుంది మనకి. వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూసి పండ్లు కొరికిరి. బాగా గమనించాలి. స్టెఫెన్ గారు మీటింగ్ చెప్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ పళ్ళు కొరుకుతున్నట్టుగా కనిపిస్తోంది. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేర్చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమునందు నిలిచి ఉండుట చూచి 56వ వచనం, ఆకాశం తెరవబడిటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూసి ఉన్నాడని చెప్పాను.
అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి, బాగా గమనించాలి, ఏ సిచ్యువేషన్లో రాళ్లతో కొడుతున్నారు, మీకు పదం గమనించలేదు, రాళ్లతో కొడుతున్నారు ఇక్కడ. కేకలు వేసి ఏకముగా అతని మీద పడి పట్టణం వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. ఏమండి, మీటింగ్కి వచ్చినటువంటి వాళ్ళందరూ రాళ్ళు రువ్వి చంపుతున్నారు, రాళ్ళు వేస్తున్నారండి. మీరు గమనించండి, ఆ సిచ్యువేషన్లో ఒకవేళ మనం ఉంటే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? రాళ్ళు రువ్వి చంపిరి అని ఉంది చూడండి. రాళ్ళు రువ్వి చంపిరి, పట్టణపు వెలుపలికి అతనికి వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలును ఒక యవనుని పాదముల యొద్ద తన వస్త్రములు పెట్టిరి. ఆ రోజు పౌలు గారు కూడా ఉన్నాడు అక్కడ సౌలు రూపంలో. ప్రభువును గురించి మొర్రపెట్టుచు, అప్పుడు 59లో ప్రార్థన చేస్తున్నాడు చూడండి, 59లో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువును గురించి మొర్రపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. మళ్ళీ రాళ్లతో కొట్టారు. చివరి ఎండింగ్ ప్రేయర్ చేస్తుండగా రాళ్లతో కొట్టిరి. ఏమండి, అప్పుడు 60వ వచనంలో పలికిన మాట చూడాలి మీరు. అతడు మోకాళ్ళేసి ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుము. యేసు ప్రభులు వారు సిలువ ఘట్టంలో ఏ మాట అయితే అన్నాడు అదే మాట మాట్లాడుతున్నాడు చూడండి. ఎంత పెద్ద మనిషి లక్షణాలు చూడండి. ప్రభువా వీరిని క్షమించంటున్నాడు. చూసారా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను, ఈ మాట పలికి నిద్రించెను. ముగింపులు ఎంత గొప్ప మాటలు మాట్లాడుతుంది చూడండి. స్టెఫెను గారు కూడా అన్నాడు, వీరిని క్షమించు అంటున్నాడు, వీళ్ళ పాపాలు పరిగణలోకి తీసుకోవద్దు నాయనా. యేసు ప్రభుల వారు కూడా ఏం మాట్లాడాడండి? లూకాసు వార్తలో ఏం మాట్లాడొచ్చాడు? 23వ అధ్యాయం 34లో వీరేమి చేస్తున్నారు, వీరు తెలియదు కనుక వీరిని తండ్రి వీరిని క్షమించు అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభుల వారికి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ప్రభువా నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నాను, వాళ్ళు ఏదో తెలుసో తెలియకో నన్ను రాళ్లతో కొట్టి చంపారు, వారి పాపాలను పరిగణలోకి తీసుకోవద్దు. ఎందుకంటే పరలోకం వెళ్ళాలన్నా నరకం వెళ్ళాలన్నా ఏది అడ్డుగా ఉన్నది? పాపాలు అడ్డుగా ఉన్నాయి. పాపాలను పరిగణలోకి ఒకవేళ నువ్వు తీసుకుని ఉంటే వాళ్ళు పరలోకానికి రారు, నరకానికి వెళ్ళిపోతారు. పరిగణలోకి తీసుకోకుండా వీళ్ళని క్షమిస్తే ఇదిగో మారు మనసు పొందుతారు, పరలోకానికి వస్తారు. ఎంత పెద్ద మనిషి లక్షణాలు! కక్షలు పెట్టుకున్నాడా? కారుట్యాలు పెట్టుకున్నాడా? మనస్సులో ఎలాంటి ఆలోచనలు ఏమైనా, దుర్వినియోగ ఆలోచనలు, స్వభావం ఏమైనా వచ్చిందా స్టెఫెన్ గారికి? పెద్ద మనిషికి ఉండాల్సినటువంటి లక్షణాలు. ఏమండి, యేసు ప్రభుల వారు పరలోకం నుంచి ఈ లోకంలోకి వచ్చినప్పుడు తండ్రికి ఎంత అటాచ్మెంట్గా కలిగి ఉండి, ఇదిగో నేను తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా అని అంత పెద్ద మనిషిగా ఆలోచన చేసి క్షమించు అన్నటువంటి పదాలు వాడి నిజంగా తలదించుకుని వెళ్ళిపోయాడే 33.5 సంవత్సరాలు. 12 ఏళ్ళ నుంచి పెద్ద మనిషికి ఎంత గొప్పగా ఆలోచన చేసినప్పుడు అదే లక్షణాలు, అదే క్యారెక్టర్ యాస్టిస్గా స్టెఫెన్ గారిలో కూడా వచ్చేసి చూసారా. ఇవన్నీ మనకెందుకు చెప్తున్నాడంటే యుగాంతమందు ఉన్నటువంటి మనకి బుద్ధి కలగాలి అంటే నువ్వు పెద్ద మనిషివా ఇంకా పిల్లవానిగానే ఉన్నావేమో, క్షమించే గుణం లేదేమో ఒకవేళ నీకు, అయితే ఇంక నువ్వు చిన్న పిల్లవాడివే. ఎదగవా నువ్వు ఎంతకాలమైనా? ఒకవేళ నేను ఎదగను ఎంతకాలమైనా అంటే నీ గర్భాన పుట్టినటువంటి పిల్లలు కానీ మనవాళ్ళు కానీ మనవరాళ్ళు కానీ పుట్టిన పిల్లలు పుట్టినట్టుగానే ఎదగకుండా ఉంటే నీకు ఎంత ప్రాబ్లంగా, ఎంత నరక యాతన అనిపిస్తారు ఇంట్లో. పుట్టిన పిల్లలు పుట్టినట్టుగా ఉన్నారు, ఒక మాట మాట్లాడతలేదు. పుట్టిన పిల్లలు పుట్టినట్టుగానే ఉన్నారు, ఒక అవయవాల్లో ఎదుగుదల లేదు. ఎలా ఉంటుందండి? పిల్లోడు చూస్తే బాగానే ఉన్నాడు కానీ అవయవాల్లో మార్పు లేదు. సంవత్సరం అవయవాల్లో మార్పులు రాకపోతే నీకెంత బాధగా ఇస్తుందో. అయ్యో పిల్లలు ఎదగలేదని. మరి పరలోకం ఉన్నటువంటి కన్న తండ్రి తన కుమారుని యొక్క రక్తంలో కడగబడినటువంటి బిడ్డలు, చిన్ననాటి నుంచి చెలుగులో చీకటిలోంచి వెలుగులోనికి వచ్చినటువంటి బిడ్డలు, చిన్న స్టేజ్ అయితే పసిపిల్లలైతే, పిల్లలారా మీరందరూ నా కుమారుని రక్తాన్ని ప్రతి వారము కానీ నెలకు కానీ ఏమండి అలా నా రక్తాన్ని శరీరాన్ని తీసుకున్నటువంటి మీరు, వాక్యాన్ని వింటున్నటువంటి మీరు, నా కుమారుడు పెద్ద మనిషి అయ్యాడు కదా, మీరెందుకు పెద్ద మనిషి కాలేకపోతున్నారు అని ఏమండి ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంటే, నిజంగా నీ గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలు ఎదగకపోతేనే నీకెంత బాధేస్తుంటే, మరి పరలోకంలో ఉన్నటువంటి తండ్రి నా కుమారుని ద్వారా స్వీకరింపబడినటువంటి మనల్ని ఎదగకపోతే, పెద్ద మనుషులు కాకపోతే, ఇంకా క్షమించే గుణమే నీలో రాకపోతే, ప్రేమించే మనస్తత్వమే నీలో రాకపోతే, ఆ గుణం అనేది నీలో జనరేట్ కాకపోతే నువ్వు పెద్ద మనిషివి కాలేదని ఎంత బాధపడుతున్నాడో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. స్టెఫెన్ గారి విషయంలో ఆ బాధ లేదే.
ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించున్నానని చెప్పి పెద్ద మనిషి గురించి, ఒక మహా పెద్ద మనిషి సాక్ష్యం పలుకుతుంటే నీ నా గురించి సాక్ష్యం కలిపేటటువంటి లక్షణాలు మళ్ళీ ఎక్కడొచ్చినాయి చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళరా. ఇంకా పెద్ద మనిషివా, ఇంకా పిల్లవాళ్ళుగా నేను ఒకవేళ నువ్వు ఉన్నావేమో. ఇంకా మరో పెద్ద మనిషిని ఒక అతను పెద్ద మనిషి అయ్యాడు. ఆయన ఎలా అయ్యాడు ఒకసారి చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక. మరో ఆయన పెద్ద మనిషి అయ్యాడంటే ఈయన ఎట్లా అయ్యాడు ఒకసారి చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చూడండి. 11వ అధ్యాయం 24వ వచనం. 11వ అధ్యాయము 24వ వచనం తీశారండి. మోషే పెద్దవాడైనప్పుడు, మోషే ఏమయ్యాడంట? మోషే కూడా పెద్ద మనిషి అయ్యాడంట. మోషే పెద్దవాడైనప్పుడు అని ఎప్పుడయ్యాడు? మోషే పెద్దవాడయ్యాడంటే ఎప్పుడయ్యాడు ఒకసారి చూద్దాం బైబిల్లోనికి వెళ్ళి. మోషే గారు కూడా పెద్ద మనిషి అయ్యాడంట. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం ఎప్పుడు పెద్ద మనిషి అయ్యాడో చూద్దాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 23వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. అక్కడికి మళ్ళీ వెళ్దాం మనం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 23వ వచనం. 7వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదవండి. అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరుల్ని చూడవలెనన్న బుద్ధి పుట్టిందట. ఎన్ని సంవత్సరాలకి? 40 సంవత్సరాలకు తెలుసుకున్నాడంట. 40 సంవత్సరాలు తెలుసుకున్నాడంట. ఏమండి, ఇశ్రాయేల్ అంటే మోషే 40 సంవత్సరాలకు పెద్ద మనిషి అయ్యాడు. ఇప్పుడు మోషే 40 సంవత్సరాలకు పెద్దవాడు అయ్యాడు. ఇశ్రాయేలీయులు దేవుని పిల్లలని తెలుసుకున్నాడంట. అప్పుడు పెద్దవాడు అయ్యాడు, పెద్ద మనిషి అయ్యాడు. ఏమిటి, మనకి 40 సంవత్సరాలు కాదు, 60 సంవత్సరాలు అయినా పెద్ద మనుషులు అవ్వట్లేదు. 60 అయినా దేవుని తెలుసుకోవట్లేదు, దేవుని పిల్లలను తెలుసుకోవట్లేదు. ఎవరు దేవుని పిల్లలు, ఎవరు ఆత్మీయ సహోదరులను తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం చూడండి. మోషే గారు 40 సంవత్సరాలకు పెద్ద మనిషి అయ్యాడు. పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నాడు? ఇదిగో ఇశ్రాయేలీయులు దేవుని పిల్లలని తెలుసుకున్నాడంట. ఇశ్రాయేలీయులు దేవుని పిల్లలు, ఇశ్రాయేలీయులు దేవుని జనాంగం అని తెలుసుకున్నాడంట. ఇప్పుడు హెబ్రీ పత్రిక రండి ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24 చూడండి. 24-26 కలిసి ఉంటుంది. మోషే పెద్దవాడైనప్పుడు, మోషే ఏ సంవత్సరంలో పెద్దవాడయ్యాడు? 40లో పెద్ద మనిషి అయ్యాడు. పెద్ద మనిషి అయ్యి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని యోచించి, దేవుని ప్రజలతో శ్రమ, దేవుని ప్రజలతో శ్రమ అనుభవిస్తున్నాము, బయటపడుతున్నాం. మనం క్షమించలేని మనం గుణం రాలేకపోతుందేమో ఒకవేళ మనలో. ఒక స్టెఫెన్ గారు మాట్లాడుతున్నారు, ప్రభువా వీరిని క్షమించనంటున్నాడు. పరలోకమున్నటువంటి కన్న తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభుల వారి లోకానికి వచ్చి, వీరేమి చేస్తున్నారు? వీరిని క్షమించు అని. మరి మోషే గారు పెద్ద మనిషి అయిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడు? నేను లోకంలో శ్రమ పడే కంటే దేవుని పిల్లలతో శ్రమ అనుభవించటమే మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుటకు ఒప్పుకొనలేదు. నేను ఎందుకు ఒప్పుకుంటాను? నేను ఫరో కుమార్తెను తల్లి నేనెందుకు అనాలి? బాగా గమనించలేదు. ఫరో కుమార్తెను తల్లి అని నేనెందుకు అనాలి? నీవు నాకు అమ్మవు కావు. తల్లి ఎలా అవుతుంది? నువ్వు నాకు అమ్మవు కావు. వరుస ప్రకారంగా చూస్తే నువ్వు అక్కవో చెల్లివో నాకు. అమ్మవు ఎలా అవుతావు? పెద్ద మనిషిగా ఆలోచన చేస్తున్నా. మీరు బాగా గమనించాలి. నాకు తండ్రి యెహోవాకి నేను కొడుకుని. బాగా గమనించలేదు. నేను యెహోవాకు కొడుకుని. నువ్వు నాకు తల్లి ఎలా అవుతావు? నువ్వు నా సహోదరులు, నా చెల్లివో అక్కవో అంటున్నాడు. ఒక మాటలో చెప్పాలి, దాన్ని అంటానికి కూడా ఇష్టపడలేదు. ఆ పదం అంటానికి కూడా ఇష్టపడలేదు. మరి దేనికి ఇష్టపడ్డాడు? నేను నా ప్రజలతో శ్రమ అనుభవించటమే మేలు అనుకున్నాను. ఆ మేలు కోసం పెద్ద మనసుతో ఆలోచన చేసి, నువ్వు అక్కవు చెల్లి అవుతావు కానీ నువ్వు తల్లివి ఎలా అవుతావు? మా నాన్న పరలోకంలో ఉన్నాడు. అప్పటికే దేవుడు ఎంత పెద్దగా ఆలోచన చేశారా? నేను యెహోవా కొడుకునని తెలుసుకున్నాడు. యేసు ప్రభుల వారు 12వ ఏటనే ఏం తెలుసుకున్నాడు? పరలోకములో ఉన్నటువంటి మా కన్న తండ్రి అని అన్నాడు. నేను నా తండ్రి పనుల మీద ఉండవల్లని మీరు ఎరుగారా అన్నాడు. ఇప్పుడు మోషే గారు 40 సంవత్సరాల తర్వాత పెద్ద మనిషి అయిన తర్వాత ఏమిటి 240లో జరిగినటువంటి సందర్భం, 340లో జరిగినటువంటి సందర్భాలు ఇవి. ఐగుప్తుల విధులన్నీ నేర్చేసుకున్నాడు 240లో. 340లో ఏం మాట్లాడుతున్నాడు?
ఇశ్రాయేలీల మధ్య నేను శ్రమ అనిపించడానికైనా వెళ్ళిపోతున్నాను అని అన్నాడు. చూసారండి, అంటే మోషే 40 సంవత్సరాలకు మెచ్యూర్ అయిపోయాడు. యేసు ప్రభుల వారు 12 సంవత్సరాలకే మెచ్యూర్ అయిపోయాడు. చూసారండి, అంతమంది అందరూ మెచ్యూర్ అయిపోతున్నారు. మరి నువ్వు నేను 60 సంవత్సరాలు వచ్చినా కూడా మైండ్లో మెచ్యూర్ అవ్వట్లేదు. ఆకారాల్లో మార్పులు వచ్చిన పెద్ద మనుషులే, అవయవాల్లో మార్పులు వచ్చిన పెద్ద మనుషులే. కానీ ఆకారాల్లోనూ అవయవాల్లోనూ మార్పులు వచ్చినంత మాత్రాన పెద్ద మనుషులేమీ కాదని బైబిల్ చెప్తోంది. మరి పెద్ద మనుషులు అంటే ఎవరు? నీ కళ్ళ ముందు తప్పు చేస్తున్నా, తప్పు జరుగుతున్నా, అది నీ విషయంలో కూడా. ఏమండి, అంతే కదండి. ఇప్పుడు యేసుప్రభుల వారిని, యేసుప్రభు విషయంలో తప్పు జరుగుతుంటేనే క్షమించన్నాడు. స్టెఫెను గారిని రాళ్లతో కొట్టి చంపుతుంటేనే క్షమించన్నాడు. ఎక్కడో నీ కళ్ళ ముందు ఎదుటి వాళ్ళ విషయంలో తప్పు జరిగితే క్షమించడం కాదు, చివరికి నిన్ను బదనం చేసినా కూడా నువ్వు క్షమించే గొప్ప గుణం వచ్చినప్పుడే నువ్వు పెద్ద మనిషి అయినట్టు. అలా ఒక స్టెఫెను గారు పెద్ద మనిషి అయ్యాడు. అలా ఒక యేసుప్రభులు వారు అందరికంటే పెద్ద మనిషి అయిపోయాడు. ఇంకా చూద్దామండి, పౌలు గారు కూడా పెద్ద మనిషి అయ్యాడు. మనం మాత్రం అసలు పెద్ద మనుషులు అవుదామన్న ఆలోచనే లేదు. బైబిల్ మాత్రం పట్టుకుని తిరుగుతూనే ఉంటాం. పౌలు గారు కూడా మరో పెద్ద మనిషిని చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము మరి 11వ వచనాన్ని ఒకసారి చూద్దాం, చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. 13:11 ఏం మాట్లాడుతున్నాడు చూడండి. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని అయిపోయింది. పిల్లలప్పుడు మాట్లాడుతూ ఉంటాం. కానీ నేను ఇప్పుడు కొరింథీ పత్రిక రాసేటప్పటికి పౌలు గారు అంటే పెద్ద మనిషి అయిపోయాడు. అర్థం చూసారండి, కొరింథీ పత్రిక రాసేటప్పటికి పౌలు గారు పెద్ద మనిషి అయిపోయాడంట. పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనే పెద్దోడైపోయాడు, పెద్ద మనిషి అయిపోయాడు. పత్రిక రాసేటప్పటికి కొరింథీ పత్రిక రాసేటప్పుడు పెద్దోడైపోయాడు. మనం ఈ పత్రికలన్నీ చదువుతాం కానీ ఎప్పుడు పెద్ద మనసు రాదు కదండి. మేము బైబిల్ మొత్తం 5 సార్లు చదివాం, 7 సార్లు చదివాం, 10 సార్లు చదివాండి. సంవత్సరం బైబిల్ మొత్తం తిరిగైపోతే మాకు నిద్ర పట్టదండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ పెద్ద మనుషుల లక్షణాలు మాత్రం ఒకళ్ళకి రావు. ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు, ఒకళ్ళకంటే ఒకళ్ళు పడదు. చూసారండి, ఇప్పుడు నేను పెద్దవాడనే పిల్లవాని చేష్టలు మానివేసి తిని అంటే అంతకుముందు ఎన్నో కక్షల్లో ఉండేవాడిని, అంతకుముందు సంఘాలను హింసించేవాడిని, అంతకుముందు చిత్రహింసలు పెట్టేవాడిని, సంఘాన్ని ఈడ్చాను. కానీ ఇప్పుడు పెద్దోడు అయిపోయాను, నేనే ఏడవబడుతున్నాను. పెద్దోడు అయిపోయాడు చూడండి, పెద్ద మనిషి అయిపోయాడు చూడండి. ఆయన చరిత్ర మీకు తెలుసు కదా. పిల్లవాడు అప్పుడు ఎలా ఉన్నాడో, ఏమండి, పెద్దవాడు అయిన తర్వాత ఎలా ఉన్నాడు ఇప్పుడు వివరంగా చెప్తున్నాడు చూడండి. పౌలు గారు కొరింథీ పత్రిక రాసేటప్పటికి పెద్ద మనిషి అయిపోయాడు. నువ్వు పెద్దవాడివి కానంత వరకు నువ్వు చేసే చేష్టలు పిల్లవాడివే. మరి పెద్ద మనిషి అయిపోయిన తర్వాత ఈ చేష్టలను ఏం చేయాలి? ఆపేసేయలేక. అందుకని నీకు అవే మైండ్లో పెట్టుకుని అవును తెలుసు నాకు అని అంటే ఎట్లా కుదురుతుందండి? చూసారు, తండ్రి మీరేం చేస్తున్నారు, వీరిని క్షమించు అన్నాడు యేసుప్రభుల వారు. అదే క్యారెక్టర్ స్టెఫెను గారిలో వచ్చింది. అదే క్యారెక్టర్ ఇప్పుడు ఎవరిలో వచ్చింది? మోషే గారిలో వచ్చేసింది. అదే క్యారెక్టర్ ఇప్పుడు పౌలు గారిలో వచ్చేసింది. ఎందుకు? ఈయనే చిత్రహింసలు పెట్టాడు సంఘాలని. చివరికి పత్రికలన్నీ మీరు చదువుకుంటారండి, ఈయన కుక్కని ఇడిచినట్టు ఇడ్చారండి పౌలు గారిని. కానీ ఒక్క మాట మాట్లాడలేదు. అది పెద్ద మనిషి అవటం అంటే. ఇంకా పిల్లవాడిగా ఉన్నావేమో, ఎన్ని సంవత్సరాలైనా బైబిల్లో వివరంగా అడుగుతుందండి. ఎంత పెద్ద పాపినైనా యేసు ప్రభు చేర్చుకున్నట్టుగా నువ్వు చేర్చుకోవాలి. ఎంత పెద్ద పాపినైనా కూడా, వాడు ఎంత కరుడు కట్టిన వాడైనా కూడా యేసు ప్రభుల వారు ఎలా చేర్చుకున్నారో అలా నువ్వు చేర్చుకుని వైద్యం చేయాలి, ఆత్మవైద్యం చేయాలి. నువ్వు అలా వైద్యం చేయనంత వరకు కూడా, అర్థం చేసుకున్నంత వరకు కూడా నువ్వు ఇంకా పిల్లవాడివే. అయితే పిల్లవాడైతే ఏం చేస్తాడు? తప్పులు చేస్తాడు. పిల్ల చేష్టలా అంటాడు. ఎంతకాలం పిల్ల చేష్టలు? పెద్దవాడిగా అవ్వవా? పెద్ద మనిషివా ఇంకా పిల్లవాడివేనా అని బైబిల్ అడుగుతుంది నిన్ను. నా మాటలు వింటున్న నీవు, నా మాటల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని పొందుకున్నటువంటి నీవు, జుంటి తేనె ధారల కన్నా మధురమైనటువంటి నా మాటలు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా నా మాటల కోసం ఆశపడేటువంటి వాడు పెద్ద మనిషి అవ్వాలి. ఇంకా పిల్లవాడిగా ఉన్నావేమో, పిల్లవాడు తప్పులు చేసే ప్రమాదం ఉంది, జాగ్రత్త.
పాపం చేసే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త అని చెప్తుంది బైబిల్. పెద్ద మనిషివి కా, వాడు తప్పు చేయడు, పెద్ద మనిషి తప్పు చేయడు. స్టెఫెన్ గారు పెద్ద మనసు వచ్చింది, తప్పు చేయలేదే. యేసు ప్రభుల వారు అందరికంటే పెద్ద మనిషి అయ్యాడు, తప్పు చేయలేదే, అందరిని క్షమించుకుంటూ వచ్చాడు. మోషే గారు పెద్ద మనిషి అయ్యాడు, చిన్నపిల్లడుగా ఉన్నవాడు చంపి ఇసుకలో పాతి పెట్టాడు. పెద్ద మనిషి అయిపోయిన తర్వాత అయ్యో నేను ఇశ్రాయేలు జనాంగం దేవుని జనాంగం తెలుసుకున్నాడు పెద్ద మనిషి అయ్యి. వారి కోసం నేను ఎంత శ్రమ పడటానికైనా సిద్ధమే అన్నాడు. అరణ్యంలో రాలిపోవటానికైనా నేను సిద్ధమే అన్నాడే. ఎన్నో కోట్ల రాజ్యాలను వదిలేసుకుని కూడా వచ్చాడే. ఎంత పెద్ద మనసు అండి, ఎంత పెద్ద మనసు. మరి పౌలు గారిని చూసినా కూడా ఏమండి, ఆ యొక్క పౌలు గారి యొక్క జీవితాన్ని కూడా మనం గమనించగలిగితే క్రీస్తులోనికి రాకముందు ఒకలాగుంది ఆయన చరిత్ర. భయంకరమైనటువంటి క్రూరుడని కూడా ఉంది. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత తను తాను రిక్తుడిగా చేసేసుకున్నాడు. క్రీస్తు ఏ రీతిగా బ్రతికాడో నేను కూడా అలాగే బ్రతుకుతున్నాను, నన్ను పోలి మీరు బ్రతకండి అన్నాడు. పెద్ద మనిషి లక్షణాలు చూడండి ఎలా ఉన్నాయి. ఏమండి మరి ఇంకా సొలొమోన్ గారు అయితే, సొలొమోన్ గారు ఏమన్నాడండి? సొలొమోన్ గారు ఇంకెంత పెద్ద మనిషి అంటే అసలు గ్రంథం రాసేటప్పుడే ఆయన అంత వ్యర్థము అంటున్నాడంటే పెద్ద మనిషి మాట్లాడే మాటలే. అంతే కదండి. ఏమన్నా ఇప్పుడు అంతా టెక్నాలజీ ఎట్లా అయిపోయిందంటే ఫోన్ లేనిదో వాడు బ్రతుకులేదు. ఇప్పుడు బాగా పెద్ద మనిషి అనేటువంటి వాడు, బాగా జీవితాన్ని చదివచ్చినటువంటి వాడు ఏమంటాడు? ఎందుకురా ఎప్పుడు ఆ ఫోన్లో ఉంటాడు, ఏముందిరా జీవితాలు పాడైపోతాయి అంటాడు పెద్ద మనిషి అయినటువంటి వాడు. అదే పిల్లవాడైతే అసలు ఉందంతా ఫోన్లో అంటాడు. అంటే తప్పు జరిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. పిల్లల లక్షణాలు ఉంటాయి కదండి. పాపం చేసే అవకాశాలు ఉన్నాయి, పిల్లల లక్షణాలు వస్తే. పెద్దవాడిగా మారటం ఎంతైనా అవసరం, అత్యవసరంగా ఉంది. పెద్దవాడిగా మార్చేది యేసు ప్రభువే. నిన్ను పెద్దవాడిగా నిలబెట్టేది ఈ 66 పుస్తకాలే. మరి 66 పుస్తకాలు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇంతగా నేర్చుకున్నటువంటి మనము ఏం పెద్ద మనుషులుగా మారాం, ఇంకా పిల్లవాళ్ళుగా ఉన్నామేమో. తప్పు జరిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. పాపం చేసే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. చూసారండి, నిజంగా మైండ్ ఇచ్చినటువంటి వారైతే వీరేమి చేస్తున్నారో వారికి తెలియదు అనగాల. వాళ్ళు పాపం తెలియదండి, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదండి. అసలు అయ్యో పాపం వాళ్ళకి తెలియట్లేదండి పాపం వాళ్ళకి అనాలి. అనగలిగే మనసు ఏ రోజు వచ్చుద్దో మనకి, అప్పుడే మనము పెద్ద మనిషి అయినా. బాగా ఆలోచించండి బైబిల్ ప్రకారంగా. ఏమిటి పేతురు గారు మీకు తెలియదు ఏం కాదు కదండి. పేతురు గారు పిల్లవాడిగా ఉన్నప్పుడు ఏం చేశాడో తెలుసా? ఒకసారి చూడండి, మాట చూడండి. పిల్లవాడిగా ఉన్నప్పుడు ఏం చేశాడో చూడండి. పిల్లవాడిగా ఉన్నప్పుడు యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయము. పిల్లవాడిగా ఉన్నప్పుడు 3 సార్లు బొంకాడు కదండి. అది పిల్లవాడి చేష్టలు. పిల్లవాడిగా ఉన్నప్పుడు తప్పులు జరిగే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి. ఇంకా మీరు పిల్లవాడిగా మాట్లాడకండి. ఆ మాటలు ఒకటప్పుడు వినటానికి కూడా కంపరంగా ఉంటుంది. మీరు గమనించండి, కొంతమంది మాటలు, పెద్దవాడి మాటలు ఎప్పుడు మాట్లాడతాడో నోరు తీసుకుని విందాం అనిపిస్తూ ఉంటుంది. నిజం కదండి. చూడండి, పిల్లవాడిగా ఉన్నప్పుడు ఏం చేశాడు చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 17వ వచనం. 18వ అధ్యాయము 17వ వచనం. ద్వారమునకు కావలిగా ఉన్న ఒక చిన్నది పేతురుతో, నీవును ఈ మనుష్యుని శిష్యులలో ఒకడువు కావా అని ప్రశ్న వేసింది. అని చెప్పగా అతడు కాననేను అని అన్నాడు. చూడండి, పిల్లవాడిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు? అబద్ధాలు ఆడుతున్నాడు. నేను కాను అన్నాడు ఒకటోసారి. రెండోసారి 25వ వచనం. సీమోను పేతురు నిలవబడి చలి కాచుకొని చుండగా వారు అతన్ని చూచి, నీవును ఆయన శిష్యులలో ఒకడువు కావా? మళ్ళీ ప్రశ్న, ఒకడువు కావానంటే పేతురు అని చెప్పగా అతడు నేను కాను, నేను ఎరుగను. పిల్లవాడి చేష్టలు ఎట్లా ఉన్నాయి చూసారండి. పేతురు గారు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఎట్లా ఉంది చూడండి, పరిస్థితి ఎలా ఉంది. నేను కాను అన్నాడు రెండోసారి. మూడోసారి 27 చూడండి, 27 వచనం. పేతురు నేను ఎరుగనని మరొకసారి చెప్పాను, వెంటనే కోడి కూసాను. పిల్లవాడిగా ఉన్నప్పుడు 3 సార్లు బొంకాడు కదండి. ఇక పిల్లవాడు చేష్టలు వదిలేయాలనుకో డిసైడ్ అయిపోయాడు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు పేతురు గారు? పత్రిక రాస్తున్నాడు చూడండి. 1 పేతురు 5వ అధ్యాయము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. ఇవన్నీ ఎందుకు చదివించానంటే ఆ మాటకి ఉన్నటువంటి వేరియేషన్ మీకు తెలియాలి. 5వ అధ్యాయము 1వ వచనం. 5వ అధ్యాయము 1వ వచనం చూడండి.
5వ అధ్యాయం 1వ వచనం. 5వ అధ్యాయము పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. తోటి పెద్దను అన్నాడు చూడండి. ఇప్పుడు ఏమైపోయాడు పేతురు గారు? ఇప్పుడు పెద్దోడు అయిపోయాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, ఇంకా నువ్వు చిన్నపిల్లల క్యారెక్టర్ ఉంటే తప్పులు జరిగిపోతాయి, పాపాలు చేసే అవకాశం ఉంది. తొందరగా ఆ స్టేజ్ మానుకో, పైకి వచ్చేసాయి, పెద్ద మనిషి అయిపోయావు. మైండ్ మిక్చర్ అయిపోవాలి. చిన్నపిల్ల స్వభావాలు వదిలేసేయండి. ఇక ఇప్పుడు పేతురు గారు చిన్నపిల్లగా ఉన్నప్పుడు 3 సార్లు అబద్ధం ఆడాడు. నేను ఎరుగను, ఆయన ఎవరు కూడా నాకు తెలియదు అన్నాడు. ఇప్పుడు పత్రిక రాస్తున్నాడు, నేను పెద్ద మనిషిని అయిపోయాను అంటున్నాడు. సంఘానికి అంటున్నాడు, నేను తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గురించి సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలివాడునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుతున్నాను. పెద్దలను కూడా హెచ్చరించడానికి పత్రిక రాస్తున్నాడు. చూడు, మీలోని పెద్దలను హెచ్చరించుతున్నాడు అంటే పెద్ద మనిషి అయిపోయాడు. తోటి పెద్దను, నేను ఎవరిని అనుకుంటున్నా, పిల్లాడు కాదు. ఇప్పుడు తోటి పెద్దను చూసారా? పేతురు గారు కూడా పెద్ద మనిషి అయిపోయాడు. తోటి పెద్దను అంటున్నాడు. యోహాను గారు కూడా పెద్ద మనిషి అయ్యాడు. చూడండి, మనం మాత్రం ఎప్పుడు పెద్ద మనుషులు ఎప్పుడు పిల్లల స్వభావం, వాడట్లా వీడంతే వాడంతే, మనం అంతే. వాడు ఎదగడు, మనం ఎదగనే ఉండవు. చివరికి వాడు నరకం పోతాడు, మనం నరకం పోతాం. యోహాను గారు కూడా పెద్ద మనిషి అయిపోయాడు. చూడండి, యోహాను గారు రాసినటువంటి పత్రికలు చివరిగా ఈ మాటలు చూసుకొని ముగించేసుకుందాం. యోహాను గారు రాసినటువంటి రెండో పత్రిక మొదటి అధ్యాయము 1వ వచనం చూడండి. పెద్దనైనా నేను చూడండి, పెద్దనైనా 2వ యోహాను 1వ అధ్యాయం 1వ వచనం. ఒక అధ్యాయం ఉంటుంది ఏమండి, పెద్దనైనా నేను అని ఉందా లేదండి? యోహాను గారు కూడా ఏమైపోయాడు? ఇప్పుడు పెద్దవాడు అంటే వైట్ హెయిర్ రావటము, ఆకారంలో మార్పులు రావటము, ఏడు మంచి పంచులు కట్టుకోవటం, ఇవా అండి పెద్ద మనుషులు అంటే? బాగా ఆలోచించాలి. పెద్ద మనిషి అంటే అర్థం ఏంటి తెలుసా? నిన్నొచ్చి బళ్ళు పొడుస్తున్నా కూడా, నిన్నొచ్చి రాళ్లతో కొట్టి చంపుతున్నా కూడా, నిన్ను కుక్కని ఇడిచినట్లు ఊరప్పుడు వీడుస్తున్నా కూడా నువ్వేమనగలగాలి? పోనీ పాపం వాళ్ళకి తెలియదు. ఎప్పటికి పెద్ద మనుషులు అవ్వాలండి మనం. ఇంకా చెడ్డీలేసిన తిరిగే వాళ్ళలాగా ఉండిపోయాను చూడండి. ఎప్పటికి రావాలండి ఆత్మీయ జీవితంలో మనం ఎంత గొప్ప మనసు? యోహాను గారు కూడా పెద్ద మనిషి అయిపోయాడంట. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకు శుభం అని చెప్పి వ్రాయినది. బాగా గమనించాలి. పెద్దనైన నేను అంటున్నాడు యోహాను గారు. క్రైస్తవుడు పెద్దోడు అవ్వాలి. ఇప్పుడు క్రైస్తవుడు పెద్ద మనిషి అవ్వాలి. ఇంకా పెద్ద మనిషివా పిల్లవానివేనా? ఇన్ని మాటలు విన్న తర్వాత బాగా గమనించండి. మనమంతా దేవుని పిల్లలం అన్నటువంటి మైండ్ నీకు వచ్చినప్పుడే అప్పుడు మనం పెద్ద మనుషులు. ఇలాంటి పెద్ద మనుషులకే ఏముంటుంది? పరలోకం. పిల్లలకి అందుకని పత్రికలన్నింటిలో రాస్తుంటా, చిన్న పిల్లలారా జాగ్రత్త, చివరి గడియ వస్తుంది, ఇది కడవరి గడియ, జాగ్రత్త, ఇప్పుడైనా మారండి, పెద్ద మనుషులు అవ్వండి. ఈ మాటలన్నీ మనం గమనిస్తూ ఉంటే బాగా గమనించాలి. ఇంకా మన మైండ్లో ఎంత ఎదిగినాయో, ఎక్కడ ఆగినాయో మీకు అర్థమైపోవాలి. యేసు ప్రభుల వారు ప్రపంచ మానవాళ్ళు అందరికీ పెద్ద మనిషిగా కనిపిస్తున్నాడు. ఏంటి కదండి? చివరి రక్తపు బొట్టు కారేంత వరకు కూడా చిత్రహింసలు పెట్టినా, భయంకరమైనటువంటి టార్చర్ పెట్టినా కూడా, తండ్రి వీరేం చేస్తున్నారు క్షమించండి అని వారి గురించి ప్రార్థన చేస్తున్నాడు. వచ్చి చూస్తున్నటువంటి ఆ భయంకరమైనటువంటి సిచ్యువేషన్ చూస్తే బోర్ను ఏడుస్తున్నటువంటి ఆ స్త్రీలందరి గురించి కూడా, అమ్మ మీ గురించి, మీ బిడ్డల గురించి పెద్ద మనుషులు అవ్వండి. మీరు కళ్ళ ముందు రాళ్లతో కొట్టుతున్న సువార్త జరుగుతుండగా, సభ జరుగుతుండగా, అక్కడ ఉన్నటువంటి యూదులు పడక భయంకరమైనటువంటి రాళ్లతో భయంకరంగా కొడుతూ ఉన్న తండ్రి యేసు ప్రభువా, వీరి పాపాలను మాత్రం పరిగణలోకి తీసుకోవద్దని చెప్పేసి ప్రార్థన చేసి చనిపోయాడు. క్షమించే గుణం బాగా మీరు గమనించాలి. మోషే గారు కూడా చూడండి. మోషే గారు కూడా, నేను ఇశ్రాయేలీయులతో శ్రమ అనుభవించటమే మేలు నాయనా, నేను ఇక్కడ అమ్మ అని నేను ఇక్కడ ఉండలేను, ఎక్కువగా మాట్లాడుతూ నువ్వు నాకు అమ్మవే.
నువ్వు నాకు అమ్మవు కాదు, వరుస ప్రకారంగా చూస్తే నువ్వు అక్కవో చెల్లివో అవుతావు. మా తండ్రి యెహోవా అంటున్నాడు, నేను యెహోవా మా నాన్నని తెలుసుకున్నాను, నేను యెహోవా మా నాన్నని నేను తెలుసుకున్నాను. ఆ నాన్నకు పుట్టిన పిల్లలు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసత్వం అనుభవిస్తుంటే ఇగో వాళ్ళని బయటకు తీసుకురావడానికి నేను కారణజనుడిగా నేను పుట్టాను కదా. పెద్ద మనిషి అయిపోయిన మాటలు, ఆలోచనలు ఎలా ఉంటాయి. కనుక ఇలాంటి స్వభావాలు మార్చుకోమని అంటున్నాడు. పౌలు గారు కూడా భయంకరమైనటువంటి ఈ పత్రికలన్నీ పరిశీలిస్తే పౌలు గారు పెట్టిన టార్చర్ భయంకరంగా ఉంటుంది. ఆయన క్రీస్తులోనికి రాకముందు ఆయన పెట్టిన టార్చర్ కూడా అలాగే ఉంటుంది. అప్పుడు పిల్లవాడిగా నేను ఉన్నాను, కానీ నేను ఇప్పుడు పెద్దవాడిని అయిపోయాను, మీకు పత్రిక రాస్తున్నాను. కొన్ని పత్రిక రాసేటప్పుడు పెద్దవాడు అయిపోయాడు. మనము చావుకు సిద్ధమవుతున్నా కూడా పెద్ద మనిషి అయ్యే స్వభావమే కనపడతలేదు కదండి. వీరిని క్షమించనే గొప్ప మనసు మనకెప్పటికి రావాలండి? ఏమంటే క్రైస్తవుల బిడ్డలే ఇదిగో ఎదుగుతూ ఉండగా ఆ క్రైస్తవ కుటుంబాలు, ఆ కుటుంబాలకు ఈ కుటుంబాలు ఉండే చిన్న చిన్న బిడ్డలు ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు అన్నటువంటి బిడ్డల్ని ఆంక్షలు పెట్టిన వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అంటే ఆ యొక్క బీజాలు పడి 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 వాళ్ళ మీద ఒక శత్రుత్వం అనేది తల్లిదండ్రులు చేసినట్టే కదా. చిన్ననాటి నుంచే మరి అందరు చర్చికి వెళ్ళేవాళ్ళే, అందరూ దేవుని వాక్యాన్ని ధ్యానించేవాళ్ళే, పాటించేవాళ్ళే. మరి ఇంకా అందుకే పెద్ద మనిషివా ఇంకా పిల్లవాడిగా ఉన్నావేమో. పిల్లవాడిగా ఉంటే తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి, అంటే పాపం చేసే అవకాశం ఉంది. తొందరగా పెద్దోళ్ళు అయిపోండి, తొందరగా పెద్దోళ్ళు అవ్వండి, పెద్దోళ్ళ లక్షణాలను సంతరించుకోండి, తొందరగా పరలోకం వెళ్ళిపోండి. కనుక విన్న మీరు వెళ్ళాలి, విన్న మీరు పెద్దోళ్ళు అవ్వాలి, చెప్పిన నేను పెద్ద మనిషిని అయిపోవాలి. ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నటువంటి వాళ్ళందరూ పెద్ద మనసు కలిగి, ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా దేవుని బిడ్డలు నీకు అర్థమైన రోజు నువ్వు అర్థం చేసుకోగలిగితే, కళ్ళ ముందు ఎక్కడైనా తప్పు జరిగినా, కళ్ళ ముందు నీకు ఎవరైనా వచ్చి అన్యాయం చేసినా కూడా అయ్యో పోనీలేక మరి మనం ఏం చేస్తాం, వాళ్ళు దేవుని బిడ్డలే కదా. వాడు తెలియకయే దుర్మార్గ పనులు తెలిస్తే చేయరండి, తెలిస్తే చేయరు, తెలియక తప్పు చేస్తున్నారు. నీకు తెలుసుగా, నువ్వు పెద్ద మనిషిగా సరిదిద్దు, అర్థం చేసుకో. వీలైతే వాళ్ళ గురించి ప్రార్థన చేయి. యేసు ప్రభుల వారు ప్రార్థన చేశాడు, వాళ్ళని క్షమించు అని. స్టెఫెన్ గారు ప్రార్థన చేశారు, వాళ్ళని క్షమించు అని. మోషే గారు కూడా ప్రార్థన చేశారు. లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు మీరైనా అధ్యక్ష పదవి చేసేది, మేము అధికార పదవి చేయలేమా అని కౌరవ కుమారుల మీద పడితే ఒకటేసారి మీకు నచ్చినట్టుగానే చేయండి నాయన అని చెప్పి కాముగా వెళ్తుంటే మరి దేవుడు ఎంటర్ అయిపోయాడు. ఆ రోజు అందరూ ప్రార్థన చేసి శత్రువులను దేవుడికి అప్పచెప్తున్నారు, వీళ్ళకి మంచి మనస్సు ఉన్నది, చేయి క్షమించు అని. పౌలు గారు కూడా అదే చేశాడు, పేతురు గారు కూడా అదే చేశాడు. చూడండి, సంఘ పెద్దలు, తోటి పెద్దలు, యోహాను గారు కూడా అదే చేశాడు. తీసుకెళ్ళి పద్మాసు దీపంలో పడేశారండి తీసుకెళ్ళి. మరి మనకుందా ఇలాంటి గుణం, మనకుందా ఇలాంటి లక్షణం? అలాంటి గొప్ప లక్షణాన్ని మనం కలిగి ఉండకపోతే పరలోకం చేరుకోలేము. ఇంకా నువ్వు చిన్నపిల్లవాడిగా వీడు మనోడు కాదు అనేటువంటి వేరియేషన్లో, వీడు మన కులపోడు కాదు అన్న వేరియేషన్లో, వీడు మన బలం కాదన్నటువంటి వేరియేషన్లో, ఇది మన చర్చి అది మన చర్చి కాదన్న వేరియేషన్లో కాదు. ప్రపంచ మానవాళ్ళందరికీ ఇచ్చింది ఒకే బైబిల్, ప్రపంచ మానవాళ్ళని నడిపించింది ఒకే విశ్వాసం, ఒకే బాప్తిస్మం. అలాంటి గొప్ప ఆధిక్యతలోనికి, గొప్ప సంఘములోనికి నువ్వు తెలుసుకుని నువ్వు పెద్దవాడిగా మారి అనేక మందిని పెద్ద మనుషులుగా తయారు చేయి. ఈ యొక్క వాక్య సారాంశాన్ని ప్రపంచానికి అందింపచేయి. బైబిల్ అందరూ ఈ రీతిగా పెద్ద మనిషి వైపాడు చక్కగా వివరించి రాస్తున్నారు. నేను పెద్దవాడనైనప్పుడు తెలుసో తెలియకో చిన్నప్పుడు తప్పులు చేశాం అని లోకానుసారమైనటువంటి చిన్నపిల్లల స్టేజ్ గురించి మాట్లాడతలేదు ఇక్కడ. ఆత్మీయతలో నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు? దేవుని నమ్మిన తర్వాత కూడా 40 వచ్చినాయేమో, బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా 60 వచ్చినాయేమో, ఇంకా నీకు క్షమించే గుణం రావట్లేదేమో. అయితే ఒక స్టెఫెన్ చూడు, అయితే ఒక పౌలు గారిని చూడు, అయితే ఒక సమూయేలు గారిని, ఒక సొలొమోను గారిని చూడు. అంత వ్యర్థం అంటున్నాడు. ఏంటండి వ్యర్థం అంటాడు? ఆలోచిస్తే అంత వ్యర్థమే. పెద్దోడు మైండ్లు ఇట్లా ఉంటాయి, పెద్ద మనిషి మైండ్లు ఇట్లా ఉంటాయి.
ఆలోచించేయండి. ప్రపంచ మానవాళిని రక్షించడానికి వచ్చినటువంటి యేసు ప్రభులు వారు పెద్ద మనిషిగా ఎంత గొప్ప బాట మాదిరి చూపించాడు. నేనే మార్గం అన్నాడు. నేనెంత పెద్దవాడిగా మాట్లాడాను, ఆ పెద్ద మనిషి లక్షణాలు నాలో ఉన్నాయి. నేనే మార్గం అంటున్నాడు, నేనే మార్గం అంటున్నాడు. ఆ మార్గంలోకి వెళ్ళి మనం పెద్దవాళ్ళం అయిపోవాలి. అలా మనం పెద్దవాళ్ళమై మన బిడ్డలను కూడా పెద్దవాళ్ళని చేసి, మనకి ఎవరైనా ఒకవేళ అంతరాయం కలిగిస్తే, మనం ఎవరినైనా ఇబ్బంది పెడితే వాళ్ళని క్షమించే గొప్ప గుణం మనలోకి వచ్చినప్పుడే మనం పెద్దవాళ్ళం అవుతాం. అలాంటి పెద్ద మనుషులకే పరలోకి వెళ్ళినట్టుగా మనకు అనిపిస్తుంది. ఇప్పటి వరకు చెప్పినటువంటి పెద్ద మనుషులే పరదేశంలో రెడీగా ఉన్నారు పరలోకానికి వెళ్ళటానికి. బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, బైబిల్ చదివినంత మాత్రాన, ప్రతి ఆదివారం సంఘానికి వెళ్ళినంత మాత్రాన మనం పెద్ద మనుషులు కాలం. మరి ఎప్పుడు పెద్ద మనుషులు అవుతాం? రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము చివరికి మాట చూసి ముగించేసుకుందాం. 2వ అధ్యాయము 13వ వచనం. ధర్మశాస్త్రము వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. నీతిమంతులంటే నువ్వు ఎంత మాత్రం ధర్మశాస్త్రం విన్నంత మాత్రం ప్రతి వారము ఏమండి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రము అనుసరించి ప్రవర్తించువాడే నీతిమంతుడుగా ఎంచబడును. ఏం చేయాలంటే ఇప్పుడు మనము అనుసరించాలి. ధర్మశాస్త్రం అనగా దేవుని మాటలు ఏం చెప్తున్నాయి? అందరికంటే పెద్దవాడు యేసుప్రభు అయితే, యేసుప్రభు ఏవైతే చెప్పాడో, యేసుప్రభు ఏ యొక్క మార్గాన్ని అయితే మనం చూపించాడో ఆ మార్గంలో మనం నిలబడగలిగితే, ఆ మార్గంలో మనము ఎదగగలిగితే వింటే సరిపోదు. ఇప్పుడు వరకు ఇదిగో ఒక ప్రభు ఇలా చేశాడు, ఒక స్టెఫెన్ గారు ఇలా చేశాడు, ఒక మోషే గారు ఇలా చేశాడు, ఒక పౌలు గారు ఇలా చేశాడు, ఒక సొలొమోను గారు ఇలా బ్రతికాడు, ఒక పేతురు గారు ఇలా చేశాడు, ఒక యోహాను గారు చిన్నప్పుడు పరిస్థితి ఇలా ఉంది, పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇలా ఉన్నారని నువ్వు విన్నావు. గ్రంథంలో వింటే సరిపోదు. ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళకిలాగా నువ్వు ప్రవర్తించాలి, నేర్చుకోవాలి. నేను మనమంతా కూడా అలా మనమంతా ప్రవర్తించిన నాడు నీతిమంతులుగా ఎంచబడతాము. నీతిమంతుడు ఎప్పుడు అవుతాడండి? పెద్ద మనిషి ఏంటంటే నీతిమంతుడు అయినట్టే. అలాంటి నీతిమంతులకే పరలోకం. అలాంటి నీతిమంతులు లేనటువంటి వారికి పరలోకం లేదన్నట్టుగా మనకు అనిపిస్తుంది. కనుక అప్పుడు మనం పరలోకం వెళ్తామే తప్ప ప్రపంచంలో ఉన్నటువంటి మానవులు మనం అంతా దేవుని పిల్లలమే. అపవాదిగాడు మైండ్లో బ్లాక్ చేసి నువ్వు నేను అటువంటి వేరియేషన్ తీసుకొచ్చి, ఇది నీది ఇది నాది అన్నటువంటి వ్యత్యాసాలు తీసుకొచ్చి, అర్థమవుతుందండి మీకు? ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలన్నిటికీ రక్తం కాల్చింది క్రీస్తే. కానీ ఈ మందిరాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు అందరికీ కూడా వేరియేషన్ తీసుకొచ్చాడు. నీ క్రీస్తు వేరు, నా క్రీస్తు వేరా అండి? నీ బైబిల్ వేరు, నా బైబిల్ వేరా అండి? చూసారండి, పెద్ద మనుషులను కాకోకుండా ఈ అపవాదిగాడు ఇదిగో మనల్ని అందరినీ తొక్కేశాడు. కనుక వాడు మన కాళ్ళ కింద ఉండాలి, వాడి కాళ్ళ కింద మనం వండుకోవడం. ఇది దేవుడి యొక్క సంకల్పం. దేవుని సంకల్పాన్ని దృఢంగా ఈ యొక్క వాక్కులతో బలపరుచుకొని నువ్వు నేను మనం అందరం కూడా చిన్నపిల్లవాడిగా ఉంటే తప్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి, పాపం చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ పెద్ద మనుషులుగా మరి మనస్తత్వాలు గొప్పగా విడి క్షమించే గుణము, అర్థం చేసుకునేటువంటి మనసు, వారి గురించి ప్రార్థన చేసేటటువంటి మనసు, అది నిన్ను టార్చర్ పెట్టినా, నిన్ను చంపటానికి వచ్చినా కూడా నువ్వు ఇదిగో ఆత్మీయతలో గొప్పగా నిలబడేటటువంటి గొప్ప మనసు ఎవరికి వచ్చుద్దా అంటే క్రీస్తు యేసు లాంటి గొప్ప మనస్సు కలిగి ఉన్నటువంటి వారికి వచ్చుద్ది. అంటే పెద్ద మనుషులకే వచ్చుద్ది తప్ప పిల్లవాళ్ళకి రాదనమాట. పిల్లలుగా ఉంటే మనం తొందరపడే పరిస్థితులు. ఉడుకు రక్తం ఎప్పటికైనా డేంజర్ అంటూ ఉంటారు చూస్తారు, అది పిల్ల మైండ్. కనుక ఆలోచన చేయండి. 33.5 సంవత్సరాలు ప్రభులు వారు ఇక్కడికి వచ్చి చిన్ననాటి నుంచే కూడా పెద్ద మనసుతో బ్రతికాడు. అమ్మ అనేటటువంటి పరిస్థితిలో ఒక వ్యభిచారం కలిగినటువంటి స్త్రీని కూడా అమ్మ అనే పిలవగలిగేటటువంటి గొప్ప పెద్ద మనసు కలిగినటువంటి మనసు. బళ్ళంతో పొడుస్తున్నా కూడా ఇదిగో నిజంగా వీరిని క్షమించనటువంటి గొప్ప మనసు. రాళ్లతో కొడుతున్నా కూడా ఇదిగో క్షమించనటువంటి గొప్ప మనసు స్టెఫెన్ గారిలో కూడా జనరేట్ అయింది. మరి ఇప్పుడు ఆయన యొక్క రక్తము శరీరాన్ని తినడానికి సిద్ధమవుతున్నటువంటి మనలో ఇలాంటి క్రీస్తు యేసు లాంటి గొప్ప మనసు మనలో కూడా జనరేట్ అవ్వాలని, ఎక్కడైనా ఈ మాటలను కేవలం వినువారంగా ఒకవేళ ఉన్నామేమోనని మర్చిపోతావని ఇదిగో ఈ బల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు ప్రేమైన దేవుని వల్ల.
ఆలోచించేయండి, ఒక మంచి నిర్ణయం తీసుకోండి. పెద్దవానివా ఇంకా పిల్లవానిగా ఉన్నావేమో, జాగ్రత్త, తప్పులు జరిగే ప్రమాదాలు ఉన్నాయి, పాపకోపంలో పడే ప్రమాదంలో ఉన్నది. అందుకని స్టెఫెన్ గారు వారిలో పాపములను పరిగణలోకి తీసుకోవద్దని అన్నాడు. అదే పెద్ద మనిషిగా అయ్యామనుకో, ఆత్మీయతలో పెద్ద మనస్సు, ఏమంటే క్రీస్తు లాంటి గొప్ప మనస్సు, తండ్రి లాంటి గొప్ప క్యారెక్టర్, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము సూర్యుని ఎండను కురిపించేటటువంటి తండ్రి లాంటి గొప్ప మనసు ఎప్పటికి రావాలి చెప్పడం ప్రియమైన దేవుని వల్ల. అలా వస్తేనే పరలోకపు తండ్రి దగ్గరికి రేపు 2వ రాకల్లో ప్రభుల వారు తీసుకెళ్లేటటువంటి గుంపులో మనం ఉంటాం. ఆలోచించేయండి, మంచి నిర్ణయం తీసుకోండి. ఇంకా నువ్వు పిల్లవాడిగా ఉంటే మాత్రం నువ్వు డేంజర్ జోన్లో ఉన్నట్టే, పెద్ద మనిషిగా మారిపో త్వరగా. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, మీ అమూల్యమైనటువంటి వాక్కులను నేను ఇప్పటి వరకు మాకు పఠింప చేయడానికి, ధ్యానింప చేయడానికి మీరు మాకు ఇచ్చినటువంటి సమయానికి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తల్లోంచిన బిడ్డలందరినీ మీరు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన, మేము చీకట్లోంచి వెలుగులోనికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందో నాయన, ఎవరి వారి పరిస్థితులను బట్టి వాళ్ళు గమనించుకోగలిగితే, ఒకవేళ మేము ఇంకా పెద్ద మనుషులుగా మారుకోకుండా, పెద్ద మనసు రాకుండా తండ్రి, మీ కుమారుడు లాంటి గొప్ప మనసు మాకు రాకుండా నాయన, ఇంకా నాయన సాతాను లాంటి నాయన నువ్వు నేను అన్నటువంటి క్షమించలేనటువంటి గుణంలో ఒకవేళ మేము ఉన్నామేమో మమ్మల్ని క్షమించండి తండ్రి. ఈ రోజు నుంచి మా గురించి కాదు కానీ నాయన, మమ్మల్ని టార్చర్ పెట్టేటటువంటి, మమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఏదొచ్చినప్పటికీ కూడా వారి గురించి ప్రార్థన చేసి నాయన, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు అన్నటువంటి గొప్ప మనస్సును మా హృదయాల్లో ఫలింపచేయండి తండ్రి. దానికి గాను నాయన మేము ఎక్కడైతే మర్చిపోతామో నాయన, 2000 సంవత్సరాల క్రితం మీ ప్రియకుమారుడు ఈ లోకానికి వచ్చినటువంటి చిందించినటువంటి రక్తాన్ని మేము స్వీకరించడానికి సిద్ధమవుతుండగా తండ్రి, మీ శరీరాన్ని తినడానికి సిద్ధమవుతుండగా తండ్రి నాయన, మీరు మాతో ఉండి మా మధ్య నడిపిస్తూ తండ్రి, భావితరాలకు నాయన మేము మాదిరిగా ఉండగలిగేటటువంటి మంచి మనసును, మంచి స్వభావాన్ని, మీ ప్రియకుమారుకు ఉన్నటువంటి గొప్ప మనసును మా అందరికీ ప్రసాదింపచేయండి తండ్రి. ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని, మహిమ, ఘనత, ప్రభావాలు ఇలాంటి సదస్సుల ద్వారా ఇంకెక్కువగా పొందుకునే మహాకృపను మా అందరికీ ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.